హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ గ్రేవీని ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఇప్పుడు వీడియో అయితే పెడతాను చూడండి. ఈ విధంగా దోశకి కానీ, ఇడ్లీకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ, దేనికైనా ఈ విధంగా గ్రేవీగా మనకు చికెన్ కావాలంటే ఎలా చేసుకోవాలనేది మీకు నేను ఇప్పుడు వీడియో అయితే పెడతాను చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చికెన్ బాగా కడిగేసుకొని ఈ విధంగా కుక్కర్కి అయితే వేసుకుంటున్నాను. ఒకటే విజల్ తెప్పిస్తాను. ఒకరో పసుపు వేసానండి, కొద్దిగా ఉప్పు, ఈ ఆనియన్స్ వేసేసుకున్నాము. ఇవి వేసేసి బాగా ఒక విజల్ అయితే తెప్పిస్తానండి. అంతే, ఒక్కటే విజలు కరెక్ట్గా ఉడికిపోతుంది మనకు చికెను. తర్వాత గ్రేవీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. కొద్దిగా వాటర్ పోసుకున్నాము, ఎక్కువ కాదు, కొంచెం కొద్దిగా వాటర్ పోసేసి ఒక్క విజల్ తెప్పిస్తానండి. ఓన్లీ 1 విజల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. కొద్దిగా ఎర్రగడ్డలు తీసుకోండి, ఒక 4 పచ్చిమిరపకాయలు పెట్టుకోండి, అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇది కొత్తిమీర, కరివేపాకండి. ఇవన్నీ మనము తిరగమాతకైతే వేసుకోవాల్సి వస్తుంది. ఇవి కూడా మనకు కావాలి. ఉప్పు, కొంచెం పసుపు, గసగసాలు, మిరప్పొడి, ధనియాల పొడి, పెట్టుకున్న జీడిపప్పు, పట్టండి, లవంగాలు, 4 యాలకులు తీసుకున్నాను. మొదట బాండ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకుందామండి. ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకోబోతున్నాము. కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ పట్ట, మొగ్గ, తర్వాత ఆ యాలకులు 3 వేసేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనము ఆనియన్స్, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లైట్గా బ్రౌన్ కలర్ అయితే రావాలి, అప్పుడు దాకా వేయించుకున్నాము. ఇవి వేగిన తర్వాత మనము ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాము చూడండి. ఇది కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనము మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు, ఈ గసగసాలు 2 మనము ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా కొంచెం గ్రేవీ లాగా చేసేసుకోండి. ఇదే మనకు మెయిన్ కావాలి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఇందాక ఆల్రెడీ పసుపు కొంచెం వేసాము, అయినా ఇప్పుడు కూడా కొంచెం పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, ఒక 2 స్పూన్లు మిరప్పొడి వేస్తానండి. అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేస్తాను. మనము మిరప్పొడి ఎంత వేసుకుంటామో ధనియాల పొడి కూడా అంతే వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపెట్టేసుకోండి. ఇప్పుడే వేయడం వల్ల ఈ మసాలాలో మనకు గ్రేవీ బాగా ఎర్రంగా మంచిగా కలర్ఫుల్గా వస్తుంది. పులుసులో కాకుండా ఈ విధంగా మసాలాలో వేయడం వల్ల మనకు గ్రేవీ మంచి కలర్లో వస్తుంది. దీంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. అలాగే కరివేపాకు కూడా దూసి వేసేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. అందుకోసము నేను కరివేపాకు ఎక్కువ వాడతాను ఈ సూప్కి. ఇప్పుడు మనము ఉడికించుకున్న ఈ చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. విధంగా బాగా కలిపెట్టేసుకోండి. పేస్ట్ మనం ఏదైతే చేసుకున్నామో జీడిపప్పు, గసగసాలు పేస్ట్ని కూడా వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే దీంట్లో కూడా కొంచెం నీళ్లు తిప్పేసి మనం మిక్సీలో ఆ నీళ్ళు కూడా పోసేసుకోవచ్చు. ఈ ఉడికేటప్పుడే మనము కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. కొంచెంసేపు ఉడికించేసి మనము దించేసుకోవచ్చు అండి. ఇంతే, గ్రేవీ చాలా బాగుంటుంది. ఇది దోశకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ, ఇంకా దేనికైనా మీరు
పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ గ్రేవీ మాత్రము. ఈ విధంగా చేసుకోండి. చికెన్ గ్రేవీని నేను చేసినట్టే చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం చేసుకోండి. చేసుకున్న వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకూడదు. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి. లైక్ అయితే కంపల్సరిగా ఇవ్వండి. షేర్ చేయండి 10 మందికి. అది వాళ్ళు చూసి షేర్ చేస్తుంటారు. అలాగా నాకు ఉపయోగపడుతుంది. షేర్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.